తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులందరూ కూడా 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు అందరికీ కూడా నేను నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఇల్లు ఇస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇంతవరకు కూడా వాళ్ళకి ఇల్లు ఇవ్వలే. ఈరోజు జర్నలిస్టులు అందరికి న్యాయం కోసం ఉన్నారు. అందరికీ న్యాయం కావాలని చెప్పి వాళ్ళు పోరాడేటువంటి జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది. 24 అవర్స్ వాళ్ళు ప్రజా జీవితంలో వాళ్ళు ఉంటారు. మనకు జర్నలిస్టులు అనే వాళ్ళకు ప్రభుత్వం అన్ని రకాలుగా విద్య వైద్య పరంగా అన్ని రకాలు కూడా ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఇస్తున్నటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తా అని చెప్పి మంజూరు చేస్తా అని చెప్పినటువంటి ఇళ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ప్రజా జీవితంలో 24/7 వాళ్ళు ప్రజల కోసం కష్టపడతారు. ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం కోసం పోరాడేటువంటి ఒక జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో. కావున దయచేసి ఈరోజు జర్నలిస్టులందరికీ కూడా ఇండ్లు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పిల్లలకు విద్యాపరంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి వైద్యపరంగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈరోజు మేము శివసేన పార్టీ పరంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జర్నలిస్టులకు అన్యాయం జరిగితే మన రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్యాయం జరిగినట్టే. కావున మీరు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి అన్ని రకాలుగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.